ఆ కుటుంబాన్ని పరామర్శించేందుకు నేను రాఫ్తాడు వెళ్ళాను. హెలిప్యాడ్ వద్ద సరైన భద్రత లేదు. జనం తాకిడితో హెలిప్యాడ్ విండ్షీల్డ్ దెబ్బతినింది. తిరిగి మనపైనే తప్పుడు ప్రచారం చేశారు. చివరికి ఆ పైలట్ల మీద కూడా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ప్రయోగించి వారిని కూడా విచారణ పేరుతో వేధించారు. రామగిరిలో నా పర్యటన తర్వాత అక్కడ మా ఇన్ఛార్జ్ తోపుదుర్తి ప్రకాష్ మీద మళ్ళా తిరిగి కేసు పెట్టినారు రివర్స్. మా వాళ్ళను వీరు చంపినా కూడా అక్కడికి మేము వెళ్ళకూడదట, పరామర్శించకూడదట. ధర్మమేనా ఇదని అడుగుతా ఉన్నా. జూన్ 11న ప్రకాశం జిల్లా పొదిలి ధర లేక ఇబ్బంది పడతా ఉన్న పొగాకు రైతులను వారికి సంఘీభావంగా పొదిలికి నేను పోయిన. పొగాకు రైతు హైగ్రేడు గత సంవత్సరం 360 రూపాయలు ఉంటే ఏకంగా 220 రూపాయలకు పడిపోయింది. లో గ్రేడ్ గత ఏడాది అంటే నేటి సంవత్సరం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో ఉండగా 240 ఉంటే లో గ్రేడ్ అది 160కి పడిపోయింది. కొనే నాతుడు లేడు, పడిపోవడం ఒక ఎత్తు, కొనే నాతుడు లేడు. బ్లాక్ బర్లీ నేరుడు సంవత్సరం అంటే మా ప్రభుత్వ హయాంలో 180 రూపాయలు పై చిలుకుంటే 60 రూపాయలు 90 రూపాయలకు పడిపోయింది పరిస్థితులు. ఇలాంటి పరిస్థితుల మధ్య ఆ రైతులు తల్లడిల్లిపోతూ ఉంటే పరామర్శించేవాడు లేడు. వారికి సంఘీభావం తెలుపుతూ ఆ కార్యక్రమానికి నేను అటెండ్ అయితే 40-50 వేల మంది రైతులు సంఘీభావంగా వచ్చినారు. వారి సమస్యకు తోడుగా నేను వచ్చినందుకు వారు కూడా సంఘీభావంగా రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి ఈ సమస్య తీసుకొచ్చేదానికోసం, వారు పడతా ఉన్న బాధను చూపడం కోసం 40-50 వేల మంది ఏకంగా కార్యక్రమంలోకి వస్తే చంద్రబాబు నాయుడు గారు 40 మందితో, ఆ 40 మందికి మళ్ళీ సెక్యూరిటీ 200 మంది పోలీసులు